Please like, subscribe and press the bell icon to get all the updates. సమాజంలో మంచి పేరు పొందిన వాళ్ళందరూ దేవునికి ఇష్టలు కాదు. ఏ బాत लिख लेना, गौर करना और याद रख लेना. हर आदमी जिसके लिए इस दुनिया में बहुत अच्छी तारीफ होती है, अच्छी नाम और खदर मिलती है इस दुनिया में, दुनिया से खदर लेने वाला, दुनिया से गौरव खदर तारीफ ले लेने वाला हर आदमी जो खुदा के आदमी नहीं हो सकता, खुदा के बंदा नहीं हो सकता, खुदा के सामने नेक आदमी बन के खड़ा नहीं हो सकता. ऐसे बहुत सारे लोग हैं जो दुनिया में अच्छे हैं, खुदा के सामने वो बिल्कुल किसी भी कीमत के नहीं हैं. वो लोग किसी कीमत के लोग नहीं हैं. दे हैव नो वैल्यू एट ऑल बिफोर गॉड, बट बिफोर द सोसाइटी దే ఆర్ గ్రేట్ పీపుల్. ఈ సమాజములో పేరు పొందిన గొప్ప వ్యక్తులు దేవుని ముందు ఏ విలువ లేని వ్యక్తులు చాలామంది ఉన్నారు. సమాజంలో పేరు పొందాడంటే దేవుని ముందు కూడా పేరు పొంది ఉంటాడు అనుకోవడమే పప్పులో కాలేయడం. సమాజంలో పేరు పొందిన వ్యక్తులు పౌలుని ఎందుకు ద్వేషిస్తారు, మొర్దెకైని ఎందుకు ద్వేషిస్తారు, సమాజంలో మంచి పేరు కలిగిన, మంచి క్యారెక్టర్ కలిగిన, రెప్యుటేషన్, పరువు ప్రతిష్టలు కలిగిన వాళ్ళు మోషేని ఎందుకు ద్వేషిస్తారు? ఎందుకంటే ఒక కీలకమైన విషయం అందరూ వినాల్సిందే, నేర్చుకోవాల్సిందే. ఇదే మాట, ఇప్పుడు నేను చెప్తున్న మాట యథాతథంగా క్రీస్తు న్యాయపీఠం ముందుకు వచ్చి నిలబడుతుంది. ఇక మిగతా ఇష్యూస్, మీకు నాకేం ఇష్యూస్ ఉన్నా, దేవునికి నాకేం ఇష్యూస్ ఉన్నా అక్కడ తేల్చుకుందాం, పైకి వెళ్ళిన తర్వాత తేల్చుకుందాం. ఒకవేళ అక్కడికి మీరు వస్తే అక్కడ చూసుకుందాం. కానీ ఇప్పుడైతే ఈ మాట అయితే పంచభూతములు గతించిన నిలిచుండే మాట నేను చెప్తున్నా. సమాజంలో చాలా పరువు, ప్రతిష్ట, పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి ఘనత వహించిన మనుషులు కొంతమంది పౌలును, మోషేను, మొర్దెకైని ఎందుకు ద్వేషిస్తారు అనేది పాయింట్. ఎందుకంటే ఒక్క రాంగ్ స్టెప్ వేసేసారు లాజిక్లో, వీళ్ళ లాజిక్లో ఒక్క రాంగ్ స్టెప్ వేసారు. ఏంటంటే దేవుని ప్రణాళిక ఒకటి, భూమి మీద జరగవలసిన ప్రణాళిక ఒకటి ఉంది. ఖచ్చితంగా దేవుడు రాసి, ఇదిగో ఫలానా కాలంలో ఈ పని జరగాలి, ఫలానా కాలంలో ఈ పని జరగాలి, ఫలానా కాలంలో ఈ పని జరగాలని దేవుడు రాసి పెట్టిన స్కెచ్ ఒకటి ఉంది. ఈ స్కెచ్లో ముందుకు సాగిపోవడం, దేవుడు అప్పగించినటువంటి ప్రణాళికలో ముందుకు సాగిపోయి దేవుడు చేసిన ప్రణాళికను ఎప్పటికప్పుడు నెరవేరుస్తూ ఉండటమే ముఖ్యం అనుకున్న భక్తులేమో మోషే, దావీదు, మొర్దెకై, పౌలు, మార్టిన్ లూథర్ ఆ పరంపరలోని వాళ్ళు అన్నమాట. వాళ్లకు దేవుని యొక్క స్కెచ్ తెలుసు, దేవుని ప్లాన్ తెలుసు, అది ఇంప్లిమెంట్ చేయటమే మాకు ముఖ్యం అనుకుంటారు. కానీ వేరొక వర్గం ఉంది, వీళ్ళు మంచోళ్ళే కానీ వీళ్ళకి స్కెచ్ తెలియదు. దట్ ఈస్ ద హోల్ ప్రాబ్లం. మంచోళ్ళే కానీ ఈ తరములో దేవుడు ఏం చేస్తున్నాడో ఆ స్కెచ్ వీడికి తెలియదు. ఆ ప్లాన్ ఉంది, ఆ ప్లాన్ దేవుని కార్యాచరణ ప్రణాళిక వాడికి తెలియదు. వాడు ఏమనుకుంటాడంటే ఈ స్కెచ్లు గిచ్చులు మాకు అక్కర్లేదండి, అంతకంటే కూడా వాడు నైతిక విలువలను గూర్చి మాట్లాడతాడు, మారల్ ఇష్యూస్, ఎథికల్ ఇష్యూస్ లేవనెత్తుతుంటాడు. వీళ్ళేమనుకుంటారంటే ఏమి ఎథిక్స్, ఏమి మారల్స్ రా దౌర్భాగ్యుడా. ప్రతి ఎథిక్స్ సిచ్యువేషనల్ ఎథిక్స్.
సందర్భోచితంగా సందర్భమును బట్టి ఆ వ్యక్తిని బట్టి ఆ సన్నివేశాన్ని బట్టి రైట్ అండ్ రాంగ్ నిర్ణయించబడుతుంది. వీ బిలీవ్ ఇన్ సిచ్యువేషనల్ ఎథిక్స్. ఇది చాలామంది పెద్దలకు ఇష్టం లేదు. ఇప్పుడు కూడా క్రైస్తవ సంఘ ప్రసంగ పీఠికల మీద పరిచయులు ఉన్నారు. వాళ్ళకి ఈ స్టేట్మెంట్ ఇష్టం లేదు. సిచ్యువేషనల్ ఎథిక్స్ అంటే సందర్భమును బట్టి నీతి అవినీతి నిర్ణయించబడుట, సందర్భమును బట్టి తప్పు ఒప్పులు నిర్ణయించబడుట. సిచ్యువేషనల్లీ we decide, we judge right and wrong about everything. దానికి వెరీ సింపుల్, వెరీ ఈజీ, వెల్ నోన్ పాపులర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, దావీదు గొలియాతును చంపినప్పుడు గిల్టీగా ఫీల్ కాలేదు. దావీదు గొలియాతును చంపినప్పుడు దోషిగా ఆయన తప్పు చేశానని భావించలేదు, క్షణమైన పశ్చాత్తాపడలేదు, మారు మనసు లేదు. దేవా నన్ను క్షమించు, నిండు ప్రాణం తీశాను, చెట్టంత మనిషి క్షమించు అని అనలేదు. అసలు ఇష్యూనే కాదు. మోరోవర్ హీ వాజ్ అప్లాడెడ్, హీ వాజ్ అప్రిషియేటెడ్. దెర్ వాజ్ ఎ గ్రేట్ అప్లాజ్ త్రూఅవుట్ ఇజ్రాయెల్. సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది హతము చేసి అన్నారు. దావీదు గొలియాతును చంపినప్పుడు తాను నేరము చేశానని గిల్టీగా ఫీల్ కాలేదు, పశ్చాత్తాపడలేదు, దేవుడు పట్టించుకోలేదు, అందరూ మెచ్చుకున్నారు. ఊరియాను ఈయన చంపకపోయినా బాధపడ్డాడు. యుద్ధము బలముగా జరిగే చోట వీడిని పెట్టు, చచ్చిపోతాడని యోవాబుకు లేఖ రాసి పంపాడు. ఎక్కడ బహుబలంగా యుద్ధం జరుగుతుందో అక్కడ ఊరియాను పెట్టేసరికి ఏదో బాణం దగ్గర చచ్చిపోయాడు. చచ్చిపోయే ఏర్పాట్లు చేశాడు. కానీ దావీదే వాడిని చంపండి అని ఉత్తర్వు జారీ చేయలేదు. దావీదు తన కత్తితో వాడిని చంపలేదు. గొలియాతు పీకైతే కోశాడు. దావీదు గొలియాతు పీక కోశాడు, ఆ తలకాయ పట్టుకొని పోయాడు. దేవుని బిడ్డలారా, ఒక మనిషిని చేజేతులో చంపినా అది తప్పుగా ఎంచబడలేదు. ఒక మనిషిని తన చేతులతో చంపకపోయినా రక్తాపరాధం నా మీద ఉన్నదన్నాడు. అంటే సిచ్యువేషన్ను బట్టి మన పనులకు విలువలు నిర్ణయించబడతాయి. కనుక ఏ పనిని నువ్వు జడ్జి చేయవద్దు. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ లోపలికి నువ్వు పోలేదు. ఆ సిచ్యువేషన్లో అక్కడ ఏం జరిగిందో, ఎందుకు జరిగిందో, దాని నేపథ్యం ఏంటో నీకు తెలియదు. అన్ని సంఘటనల యొక్క నేపథ్యం ఎరిగిన వాడు సృష్టికర్త అయిన దేవుడు. ఆయన ఒకడే తీర్పరి. అందుకే విశ్వాసులకేమో క్రీస్తు న్యాయపీఠం ఉంది, అవిశ్వాసుల కొరకు మహాధవళ సింహాసనం ఉంది. అక్కడ కూర్చుండేవాడు దేవుడే తీర్పరి. ప్రతి చర్యను దాని నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని దేవుడు ఒకడే నీతిగల తీర్పు, న్యాయమైన తీర్పు ప్రకటిస్తాడు. గనుక దేవుని స్కెచ్లో నడిచేవాడు ఏమంటాడంటే, నోరు మూయరా, ఎథిక్స్ మారల్స్ నాకు చెప్తావు, ఇక్కడ సిచ్యువేషన్ వేరేగా ఉంది, సిచ్యువేషనల్లీ ఐ బిలీవ్ దిస్ ఈజ్ రైట్ అంటాడు. వీడు దేవునికి చెప్పుకుంటాడు, దేవుడు అగ్రి అవుతాడు. ఓకే మై సన్, గో అహెడ్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దాట్. దాన్ని నా కృపలో నా రక్తము ద్వారా నేను దాన్ని పరిష్కరించుకుంటాను. కమా, నువ్వు ముందుకు వెళ్ళిపో, నేను అప్పగించిన ఆ స్కెచ్ ప్రకారం నా సేవను ముగించని దేవుడు కలిసి మాట్లాడుకొని ముందుకు వెళ్తారు. ఆ బయటున్న నీతిమంతుడు ఏం మాట్లాడతాడంటే, ఏం స్కెచ్, ఏం సేవ సార్, ముందు మనిషి భక్తుడు అన్నప్పుడు నైతిక విలువలు ఉండాలంటాడు. నువ్వు అనుకున్న నైతిక విలువలు దేవుని ప్రణాళిక కంటే ముఖ్యం కాదు. నైతిక విలువలు ముఖ్యమా, దేవుని ప్రణాళిక ముఖ్యమా అనే మీమాంస వచ్చినప్పుడు న్యాయాధిపతి, విశ్వ న్యాయస్థానం, విశ్వ దర్బారు, విశ్వ మహారాజు గారి, విశ్వ చక్రవర్తి దర్బారులో వచ్చే తీర్పు ఏంటంటే,
దేవుని ప్రణాళికాబద్ధమైన పరిచర్య ముఖ్యమా, లేక నైతిక విలువలు ముఖ్యమా అనే మీమాంస వచ్చినప్పుడు విశ్వరాజు ప్రకటించే తీర్పు ఏంటంటే, ఈ నైతిక విలువలు అనేవి ఎప్పుడూ 50% ఛాన్స్. దే కెన్ బి రైట్ ఆర్ రాంగ్ డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్. ఆ సిచ్యువేషను, అక్కడి దేశము, కాలము, చట్టము, ఇంకెన్నో 101 ఇష్యూస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. దాన్ని బట్టి అది అవునో కాదో, తప్పో ఒప్పో నిర్ణయం మారిపోవచ్చు. కానీ ఏది తప్పైనా ఏది ఒప్పైనా, ఏ తరములో ఏ ప్రణాళిక ప్రకారం దేవుని పని జరగాలో దానికి మాత్రం సిచ్యువేషనల్గా మార్పే ఉండదు. సిచ్యువేషనల్లీ moral values can be changed, but God's plan cannot be changed situationally. ఇది మేజర్ రెవల్యూషన్. ఇది లేక పౌలును విమర్శించే వాళ్ళు కొందరు, మోషేని విమర్శించే వాళ్ళు కొందరు, మొర్దెకైని ద్వేషించే వాళ్ళు కొందరు, జెరుబ్బాబెలును, యేషువను ద్వేషించే వాళ్ళు కొందరు, ఎజ్రా నెహెమ్యాలను ద్వేషించే వాళ్ళు కొందరు, మోషేను ద్వేషించే వాళ్ళు కొందరు. వీళ్ళందరూ కూడా మారల్ వాల్యూస్ కలిగిన వారు, మారల్ వాల్యూసే ముఖ్యమని నమ్మిన వాళ్ళు. Please like, subscribe and press the bell icon to get all the updates.